హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. బెట్టింగ్ యాప్ల భూతం సామాన్యుల్ని నేటి యువతని సర్వనాశనం చేస్తుంది. ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో వారికి చెప్పుకోలేక అనేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు, ఉదంతాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే భయ్యా సన్నీ యాదవ్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియో అయితే ప్రస్తుతం వివాదంగా మారింది. ఏకంగా టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ గతంలో ఆయన పోలీసు ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు. ఆయన ఒక మ్యాటర్‌ని టైప్ చేస్తూ ఈ వీడియోనైతే ఆయన ట్యాగ్ చేయడం జరిగింది. అసలు ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. ఈ భయ్యా సన్నీ యాదవ్ ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తే. తెలుగు రాష్ట్రాల్లో ఇతను ఒక బైక్ ట్రావెలర్. అతను అనేకమైన వీడియోలు చేస్తూ ఉంటాడు. చాలామంది ఫాలోయర్స్‌లు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగాడు. అయితే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు తన ఫాలోయింగ్‌ని అడ్డుపెట్టుకుని అమాయకులైన యువకులకు ప్రేరేపించే విధంగా అయితే వీడియోలు చేసి బెట్టింగ్ వీడియోలతో అతని పేరైతే పాడు చేసుకుంటున్నాడు. అసలు ఈ సన్నీ యాదవ్ అసలు ఏం చెప్తున్నాడో ఒకసారి, ఇతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఈ వీడియో చూద్దాం. మనం నెక్స్ట్ చేయబోయే రైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకుందాం అని చెప్పేసి వచ్చిన. ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి, DJI GoPro అని చెప్పేసి. కానీ మనకి కావాల్సింది అయితే మాత్రం Insta360X4 అన్నమాట. ఇది 360 డిగ్రీస్ కెమెరా. ఇది 360 డిగ్రీస్ లో మొత్తం వీడియోని రికార్డ్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండల్ అనమాట. అంటే మనలాంటి మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళ కోసం. దీనికైతే ప్రైస్ ఇది Insta360 ఉంది కెమెరా. ఇది కనుక ఇన్‌స్టాల్ చేసుకుంటే బైక్ రైడర్స్ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడి దాకా బానే ఉంది. 58,000 రూపీస్ అయితే చెప్పిర్రు. సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన. నా దగ్గర ఆల్రెడీ X3 ఉంది. ఇప్పుడు నేను X3 నుంచి X4 కి అప్గ్రేడ్ అవుతున్నా. బాక్స్ లోపల కెమెరాతో పాటు చాలా మౌంట్స్ అయితే ఇచ్చారనమాట. మోటార్ సైకిల్ బండిల్ కాబట్టి ఇది మోటార్ సైకిల్ డ్రైవ్ చేసే వాళ్ళకి స్పెషల్ గా అనమాట. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను అతను బిల్ ఎలా కడుతున్నాడో చూపెడుతున్నారు ఈ వీడియోలో. అయితే బెట్టింగ్ యాప్‌లు తీసి దాంట్లో ఏ విధంగా చేయాలో చూపెడుతున్నారు. ఒకసారి ఆ మాటలు కూడా విందాం. నేనైతే ఒక 1,00,000 అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్ అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంటే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రం ఉంది. చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది చూడండి. మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను ఈ సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ ఏం చెప్తున్నారంటే, తను ఒక బెట్టింగ్ యాప్ ఉపయోగించడం వల్ల తనకు 96,000 వచ్చాయి. ₹1,00,000 పెట్టాను. 96,000 లాభం వచ్చింది. నేను అక్కడికక్కడే షాపుకి వెళ్ళి బెట్టింగ్ యాప్‌లో గేమ్ ఆడి నేను డబ్బులు గెలుచుకొని ఈ వస్తువు కొంటున్నాను. ఇంకా కావాలంటే టెలిగ్రామ్‌ని లింక్ ఫాలో అవ్వండి అని అయితే యువతకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రకమైన ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక స్థాయికి వెళ్ళిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వాళ్ళకి డబ్బుకైతే లోటుండదు. ప్రస్తుతం ఆయన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితం. తన సబ్‌స్క్రైబర్లకి అనేకమైన సెల్ ఫోన్‌లు ఇవ్వడం కూడా, గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక బాధ్యత, ఇప్పుడు స్థాయి పెరిగినప్పుడు డబ్బులు సంపాదించుకోవచ్చు. వారు దేశ సేవ, సమాజ సేవ చేయనాల్సిన పని కూడా లేదు. వారికి వారు ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే అది సరిపోనట్టుగా ఇటువంటి బెట్టింగ్ యాప్‌లకి ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది యువకులు ఈ ట్రాప్‌లో పడి తన ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. 13,00,000, 10,00,000 అనేకమైన ఉదంతాలు అందరికీ తెలిసిన విషయమే. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి తన తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అయితే చాలా ఉంది. అదేవిధంగా కొన్ని బెట్టింగ్ యాప్‌ల పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయడం వల్ల అనేక మంది సైబర్ నేరగాళ్ల పరాన పడి వారి డబ్బుని పాడు చేసుకున్న పరిస్థితి అయితే, అనేక ఉదంతాలైతే మనకు తెలిసిన విషయమే. ఒక బాధ్యత గల వ్యక్తి తన డబ్బులు సంపాదించుకోవచ్చు. తన వృత్తిపరంగా సాహసోపేతమైన రైడ్స్ చేశారు. అతనంటే ప్రతి ఒక్కరికి గౌరవమే. అటువంటి దాంట్లో డబ్బులు సంపాదించుకోవడం సరిపోనట్టుగా ఇటువంటి బెట్టింగ్ యాప్‌లు ఆయన ప్రమోట్ చేయడం వల్ల మన రాష్ట్రాల్లో యువత అయితే భారీగా నష్టం వాటిల్లుతుంది. చాలామంది ఆర్థికంగా చితికిపోతున్నారు. అదేవిధంగా తన ప్రాణాలు సైతం కోల్పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాన్ని సజ్జనార్ గారు తన ట్విట్టర్‌లో అయితే చెప్పడం జరిగింది. చూడండి, వీసీ సజ్జనార్ ఐపీఎస్. చూసారా వస్తువులు కొనడం ఎంత సులువో. అలా షాపుకు వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో వచ్ వస్తువును ఇట్టే కొనేయొచ్చంట. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలు తీస్తుంటే తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు లాంటి చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు, ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తాము
అనే పెడదోవ ధోరణితో సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగుల పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలు నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి అంటూ కూడా ఈ వీడియో ఇంతకుముందు నేను చూపించిన వీడియో అయితే సజ్జనార్ గారు పెట్టడం జరిగింది. అయితే మనం గమనిస్తే యువతకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ వారు రైడ్స్ చేస్తున్నారు. వారంటే వ్యక్తిగతంగా కూడా కొంతమంది అభిమానం పెంచుకుంటున్నారు. వారు చెప్పింది తూచా తప్పకుండా పాటించే పరిస్థితి అయితే ఉంది. అటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు వారికి అటు ఇన్‌స్టాగ్రామ్ నుంచి గానీ, అటు యూట్యూబ్‌ల నుంచి గానీ వచ్చే డబ్బులు సరిపోనట్టుగా పోనీ ప్రమోట్ చేస్తే చేశారు. ప్రమోట్ చేసి నేను ఈ గేమ్ ఆడుతున్నాను మీరు కూడా ఆడండి అంతవరకు అది కూడా తప్పే గానీ అది కూడా ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు. కానీ ఇలా నేరుగా ఒక షాప్‌కెళ్ళి ఆ షాపులోనే యాప్ ఓపెన్ చేసి అందులో ₹1,00,000 పెట్టుబడి పెట్టాను. ఇదిగో నాకు డబ్బులు వచ్చేసింది. నేను ఈ వస్తువు కొంటున్నానంటే 5 నిమిషాలు కేవలం 5, 10 నిమిషాల్లోనే ₹1,00,000 సంపాదిస్తున్నాను. డబ్బులు ఈజీగా సంపాదించాలంటే కనుక తన టెలిగ్రామ్‌ని ఫాలో అవ్వండి అంటూ చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఇటువంటి వ్యక్తులు యువతను తప్పుదారి పట్టించడమే కాకుండా వారి ప్రాణాలకు కూడా పోవడానికి ఇండైరెక్ట్‌గా అయితే కారణమవుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు అయితే దీన్ని ఖచ్చితంగా వారు చేసే పనిని అయితే ఆపాలి. ఎందుకంటే దానివల్ల అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ఉసురు తగిలే అవకాశం ఉంది. ఖచ్చితంగా గమనించుకోండి. తల్లిదండ్రులు వారు ఈ డబ్బులు ఉండి లేక ఏదో చదివించాలనుకుంటే వారు అప్పు సప్పు చేసి చదివిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు వారి సెల్ ఫోన్‌లో తరచూ ఇటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్లను చూడడం, వారు చెప్పింది నిజం అనుకోవడం, ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుని వారు అప్పులు చేసి ఎవరికీ తెలియకుండా ఇటువంటి యాపుల్లో పెట్టుబడిగా పెట్టి లాస్ అయ్యి తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి యాడ్లు చేయడం ఖచ్చితంగా మానాలని అయితే సూచనలు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులపై అయితే చర్యలు తీసుకోవాలి. ఇతను ఒక్కడే కాదు, ఈ రకంగా చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లు చాలామంది ఉన్నారు. వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని అయితే ప్రతి సామాన్యుడు కోరుకున్న పరిస్థితి అయితే ఉంది.